ఈరోజు టాపిక్ యూనిట్ 4 స్టార్ట్ చేసుకుందాం. యూనిట్ 4లో ఫస్ట్ టాపిక్ డిఏసి అంటే డిజిటల్ టు ఎనలాగ్ కన్వర్టర్స్. ఇందులో 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ది బైనరీ వెయిటెడ్ రెసిస్టర్ నెట్వర్క్. డిఏసి కన్వర్టర్లో ఫస్ట్ మెథడ్ బైనరీ వెయిటెడ్ రెసిస్టర్ నెట్వర్క్. ఇందులో మీకు ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ యూజ్ చేస్తాం. ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ ఆఫ్ యాంప్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్లో ఇన్వర్టింగ్ ఇన్పుట్ దగ్గర బైనరీ వెయిట్స్ ఆర్ 2R అంటే బైనరీ వెయిట్స్ అంటే ఇక్కడ 2 పవర్ 0 2 పవర్ 1 2 స్క్వేర్ కాబట్టి 4 ఇక్కడ 2 క్యూబ్ కాబట్టి 8 కాబట్టి వీటిని బైనరీ వెయిట్స్ కాబట్టి మీకు బైనరీ వెయిటెడ్ రెసిస్టర్ నెట్వర్క్ అంటాము. ఇక్కడ ఇన్పుట్స్ D3 డిజిటల్ టు ఎనలాగ్ కాబట్టి డిజిటల్ తీసుకుంటాం. D3 D2 D1 D0 అని మెన్షన్ చేస్తున్నాం. ఇక్కడ మీకు ఎనలాగ్ ఈ డిజిటల్ ఇన్పుట్స్ ఎనలాగ్గా మీకు కన్వర్ట్ అవుతాయి. ఎనలాగ్ అవుట్పుట్ V0 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ D3 ప్లస్ D3 బై 2 పవర్ 0 ఉంటుంది. 2 పవర్ 0 1 కాబట్టి అక్కడ ఏం వేయలేదు. ప్లస్ D2 బై 2 పవర్ 1 ప్లస్ D1 బై 2 స్క్వేర్ ప్లస్ D0 బై 2 క్యూబ్ ఇంటూ RF బై R. ఇది అవుట్పుట్ వోల్టేజ్. దీని యొక్క అవుట్పుట్ వోల్టేజ్ దానికి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ మీకు 4 రెసిస్టర్స్ తీసుకున్నాం. మనం ఇన్వర్టింగ్ ఇన్పుట్ దగ్గర యాడ్ చేస్తున్నాం. ఇక్కడ ఇది సమ్మింగ్ యాంప్లిఫైర్ R 2R 4R 8R D3 D2 D1 D0. This is the most significant digit. D0 is the least significant digit. ఈ 4 రెసిస్టర్స్ ఇక్కడ మీకు యాడ్ అయ్యి ఇందులో ఫ్లో అయ్యే కరెంటు I. దిస్ ఇస్ ది ఫీడ్బ్యాక్ రెసిస్టర్. సెకండ్ పిన్ దగ్గర ఇన్వర్టింగ్ ఇన్పుట్ దగ్గర అవుట్పుట్లో మీకు ఫీడ్బ్యాక్ రెసిస్టర్ కనెక్ట్ చేసాం. సేమ్ ఇది ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్. ఇన్వర్టింగ్లో ఇక్కడ మీకు ఒక రెసిస్టర్ RIA తీసుకుంటాం. ఇక్కడ మనం 4 రెసిస్టర్స్ని యాడ్ చేస్తున్నాం. ఫైనల్ అవుట్పుట్ మీకు ఇది వస్తుంది. అంటే మీకు ఈచ్ మామూలుగా మీకు ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్లో మైనస్ ఆఫ్ RF బై RI అని తీసుకుంటాం. ఇక్కడ మైనస్ ఆఫ్ RF బై RI ఇంటూ VI అని తీసుకుంటాం. ఇక్కడ ఏంటంటే అక్కడ మీకు V1 V2 V3 అలా తీసుకున్నాం వోల్టేజెస్. ఇక్కడ మీకు బైనరీ వెయిట్స్ 2 పవర్ 0 2 పవర్ 1 2 స్క్వేర్ 2 క్యూబ్ ఇంటూ RF బై R RF బై 2R RF బై 4R RF బై 2 క్యూబ్ R అంటే 8R. కాబట్టి దీనికి బైనరీ వెయిటెడ్ అని నేమ్ వచ్చింది. ది డయాగ్రామ్ ఆఫ్ వెయిటెడ్ రెసిస్టర్ DAC ఈజ్ షోన్ ఇన్ ఫిగర్. The operational amplifier is used to produce a weighted sum of the digital inputs where the weights are proportional to the weights of the bit positions of inputs. దేనికి proportional గా ఉన్నాయి? weights of the bit positions. బైనరీ వెయిట్స్ కి కాబట్టి బైనరీ వెయిటెడ్ అంటాం. బైనరీ వెయిట్స్ ఏంటి? స్టార్టింగ్ బైనరీ పాయింట్ 2 పవర్ 0 2 పవర్ 1 2 స్క్వేర్ 2 క్యూబ్ 1 2 4 8. Binary weights of the bit positions of the inputs. Since the op-amp is connected as an inverting amplifier, each input is amplified by a factor equal to the ratio of the feedback input resistance, which is connected to the most significant digit D3 is amplified by RF by R. Alage D2 is amplified by RF by 2R. D1 is amplified by RF by 4R. D0 is the least significant digit is amplified by RF by 8R. అంటే మీకు ఇక్కడ RF ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ అనేది కామన్. ఇక్కడ మీకు బైనరీ పవర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. 2 పవర్ 0 2 పవర్ 1 2 స్క్వేర్ 2 క్యూబ్ అలా బైనరీ వెయిట్స్ మీకు ఇంక్రీజ్ అవుతా వస్తున్నాయి మీకు. Next, the inverting terminal of the op-amp shown in figure acts as a virtual ground. The op-amp adds and inverts. ఇక్కడ మీకు ఇది వర్చువల్ గ్రౌండ్. ఈ పాయింట్ని మనం వర్చువల్ గ్రౌండ్ అంటున్నాం. ఆల్రెడీ మనం ప్రీవియస్లో మనం డిస్కస్ చేసాం కాన్సెప్ట్ ఆఫ్ వర్చువల్ గ్రౌండ్. ఇక్కడ అవుట్పుట్ మీకు దేనికి ఈక్వల్ అవుతుందంటే మైనస్ ఆఫ్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ కాబట్టి మైనస్ ఆఫ్ D3 ప్లస్ D2 by 2 D1 by 4 plus D0 by 8 into RF by R.
The main advantage of this type of DAC, different valued resistor must be used for each bit position of the digital input. Next, second one, DAC లోనే సెకండ్ వన్ R2R ladder network. ఇది ఒక ల్యాడర్ లాగా ఉంది కాబట్టి దీన్ని ల్యాడర్ నెట్వర్క్ అంటున్నాం. ఇదేంటంటే మీకు నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్. ఇది వోల్టేజ్ ఫాలోవర్ లాగా ఉంటుంది. అంటే అవుట్పుట్ వోల్టేజ్ ఫాలోస్ ది ఇన్పుట్ కాబట్టి దిస్ ఇస్ ది వోల్టేజ్ ఫాలోవర్. వోల్టేజ్ ఫాలోవర్ అనేది మనం నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ సర్క్యూట్ తీసుకుంటాం. అంటే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర మనం వోల్టేజెస్ అప్లై చేస్తాం. ఇది ఒక ల్యాడర్ లాగా ఉంది కాబట్టి దీన్ని R2R కాబట్టి R2R ల్యాడర్ నెట్వర్క్ అని నేమ్ వచ్చింది. ఫస్ట్ మనం ఈ రెసిస్టర్స్ అన్నిటిని సింప్లిఫై చేస్తాం. ఈ రెసిస్టర్ సర్క్యూట్స్ అన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2R రెండు ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీకు ఫస్ట్ 4 బిట్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ D4, D3, D2, D1. వీటిని సింప్లిఫై చేసుకుంటూ వెళ్తాము. ఫస్ట్ మీకు ఇక్కడ ఓన్లీ ఈ సర్క్యూట్ తీసుకున్నాం. మోస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ దగ్గర ఇక్కడ D3 దగ్గర +V వోల్ట్స్ అప్లై చేసాం. D2, D1, D0 అన్ని గ్రౌండ్ కనెక్ట్ చేసాము. ఇక్కడ అవుట్పుట్ మెజర్ చేస్తాం పాయింట్ A దగ్గర. ఇక్కడ చూడండి, ది R2R ladder type DAC is the most popular DAC. It uses a ladder network containing series parallel combinations of two resistors of values R2R, hence the name. The operational amplifier used as voltage follower circuit. Figure A shows the circuit diagram of R2R ladder type DAC having a 4-bit digital input. When a digital signal D3, D2, D1, D0 is applied at the input terminals of the DAC, an equivalent analog signal is produced at the output terminal. అంటే ఇన్పుట్ లో మనం డిజిటల్ సిగ్నల్స్ అప్లై చేస్తే మనకు అవుట్పుట్ లో ఎనలాగ్ సిగ్నల్ ప్రొడ్యూస్ అవుతుంది. ది ఆపరేషన్ ఆఫ్ DAC is as follows. ఫస్ట్ మీకు figure E illustrates the procedure to calculate the Vout when the input is 1,000. ఇది క్యాలిక్యులేట్ చేసే ముందు at the left end of the ladder 2R is in parallel with 2R. కాబట్టి 2R parallel లో ఉంటే మీకు so that combination is parallel to R అవుతుంది. This R is in series with the another R. కాబట్టి R plus R series లో ఉంటే 2R. 2R ప్యారలల్ లో ఉంటే R1 R2 by 2 రెసిస్టర్స్ ప్యారలల్ కాంబినేషన్స్ లో ఉంటే ఫార్ములా ఏంటి? R1 R2 by R1 plus R2. ఇక్కడ 2R into 2R by 2R plus 2R అంటే 4R² by 4R. అప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే మీకు R అనే వాల్యూ వస్తుంది. అప్పుడు R అనేది మీకు దిస్ R ఈజ్ సిరీస్ విత్ అనదర్ R కాబట్టి 2 రెసిస్టర్స్ సిరీస్ లో ఉంటే మనం యాడ్ చేయాలి R1 plus R2. అప్పుడు R plus R 2R అవుతుంది. నెక్స్ట్ దిస్ 2R ఇన్ ప్యారలల్ విత్ 2R కాబట్టి మళ్ళీ 2R ప్యారలల్ లో ఉంటే మీకు హాఫ్ ఆఫ్ ది వాల్యూ వస్తుంది, దట్ ఈస్ R. కంటైనింగ్ ఇన్ దిస్ మేనర్ యూజ్ అల్టిమేట్లీ ఫైండ్ దట్ R ఈజ్ ఈక్వలెంట్ టు R. equals to 2R. The output voltage Vout is E by 2. ఎప్పుడు when the input is 1,000 అయినప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ E by 2 వచ్చింది. అది మీరు డయాగ్రామ్ లో చూడండి. ఇది R2R ల్యాడర్ నెట్వర్క్. దీన్ని మనం సింప్లిఫై చేయాలంటే ఫస్ట్ 2R ప్యారలల్ లో ఉన్నాయి కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే R. ఇప్పుడు R మీకు సిరీస్ కాబట్టి 2R అవుతుంది. ఈ రెండు సింప్లిఫై అయితే R వచ్చింది. ఈ R యాడ్ చేస్తే సిరీస్ కాబట్టి 2R. మళ్ళీ ఈ 2R ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి కాబట్టి ఆ వాల్యూ సింప్లిఫై చేస్తే R వస్తుంది. మళ్ళీ R మీకు 2R. ఈ రెండు మీకు మళ్ళీ 2R మీకు సింప్లిఫై చేస్తే R. నెక్స్ట్ R plus R 2R. మొత్తం మీకు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది? 2R వస్తుంది.
సర్క్యూట్ మొత్తాన్ని మనం ఏ అనే పాయింట్ దగ్గర ఒక D3 దగ్గరే ముందు స్టార్టింగ్ ప్లస్ V తీసుకున్నాం. అంటే ఈ కండిషన్లో ఇన్పుట్ ఎలా తీసుకున్నాము, D3 ప్లేస్లో 1 అని తీసుకున్నాము, రిమైనింగ్ D2, D1, D0 0 అని తీసుకున్నాం. ఫస్ట్ కేసులో ఇన్పుట్ అనేది మనము 1 0 0 అంటే 1 ఈజ్ D3 ఈజ్ 1, నెక్స్ట్ D2, D1, D0 ఈజ్ జీరోస్. ఈ కేసుకి ఈ డయాగ్రామ్. ఇక్కడ మనం ఫస్ట్ డయాగ్రామ్లో సింప్లిఫై చేసాం కదా, ది సర్క్యూట్ ఈక్వలెంట్ టు ఫిగర్ బి when the circuit to the left of A is replaced by its R equivalent. ఇది మొత్తం మనం రీప్లేస్ చేసి ఇదంతా రీప్లేస్ చేసాం కదా. ఇక్కడి నుంచి ఈక్వలెంట్ సర్క్యూట్ ఎంత ఫైండ్ అవుట్ చేసాం, రెసిస్టెన్స్ R ఈక్వలెంట్ ఈక్వల్ టు 2R అని వచ్చింది. కాబట్టి దీన్ని రీప్లేస్ చేసేసి మినిమైజ్ చేసి మనం 2R అని తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకున్నాం R ఈక్వలెంట్ ఈక్వల్ టు 2R, మళ్ళీ ఏ అనే పాయింట్ దగ్గర 2R, ఇదేమో వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజ్ మెజర్ చేస్తాం. మనం ఫస్ట్ కేసులో ఇక్కడ ఏ అనే పాయింట్ దగ్గరే మనం D3 దగ్గరే 1 అని అప్లై చేసాం. అది ఫస్ట్ కేసుకి. అండ్ ది ఇన్పుట్ ఈజ్ 1 0 0. ఇప్పుడు మీరు ఈక్వలెంట్ టోటల్ సర్క్యూట్ మీకు ఈ థెవెనిన్స్ థియరమ్, నార్టన్స్ థియరంలో కూడా మీకు రెసిస్టర్స్ని ఈక్వలెంట్ చేసి మీరు ఇలా లాస్ట్కి థెవెనిన్స్ ఫైనల్గా వోల్టేజ్ సోర్స్ థియరం, కరెంట్ సోర్స్ థియరం అని ఫైనల్ సర్క్యూట్ ఇలా రీడ్రా చేశారు. దాన్ని బట్టి చూడండి, ఇక్కడ వోల్టేజ్, ఇక్కడ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ 2R, ఇక్కడ అవుట్పుట్లో రెసిస్టెన్స్ 2R. ఇక్కడ మనం అవుట్పుట్ మెజర్ చేయాలి. ఈ అవుట్పుట్ మెజర్ చేయాలి అంటే టోటల్ వోల్టేజ్ E ఇంటూ దీనికి ఆపోజిట్గా ఉన్న రెసిస్టెన్స్ టోటల్ వోల్టేజ్ E ఇంటూ 2R బై 2R ప్లస్ 2R వేయాలి. అప్పుడు 2R బై 4R క్యాన్సిల్ అయితే మీకు E బై 2. అంటే ఈ కేసులో మీకు D3 ఈక్వల్ టు 1. ఈ కేసులో మనకి అవుట్పుట్ ఎంత వస్తుంది, E బై 2. E బై 2 వస్తుంది ఫార్ములా. D3 ఈక్వల్ టు 1, రిమైనింగ్ నెక్స్ట్ కేసులో మీకు E2. నెక్స్ట్ ఫిగర్ C రిప్రజెంట్స్ ది క్యాలిక్యులేషన్ ఆఫ్ Vout when the input is 1 0 0. ఇది ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. D3, D2 ది ఆపరేషన్ ఆఫ్ DAC. ఫస్ట్ కేసు ఇప్పుడు when the input is 1 0 0కి మనకి ఎంత వచ్చింది, when the input is 1 0 0కి ఇదంతా సింప్లిఫై అయితే మీకు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అవుట్పుట్ ఎంత వచ్చింది, E బై 2. అలాగే సిమిలర్లీ సెకండ్ కేసు when the input is 0 1 0 0 అయినప్పుడు ది అవుట్పుట్ వోల్టేజ్ ఏమవుతుంది, ఇందాక E బై 2 పవర్ 1 వచ్చింది, ఇది 2 పవర్ 1. నెక్స్ట్ దానికి ఇంక్రీజ్ అవుతుంది 2 స్క్వేర్, కాబట్టి E బై 2 స్క్వేర్ ఈజ్ 4. నెక్స్ట్ దానికి E బై 2 క్యూబ్ థర్డ్ పొజిషన్లో ఉన్న దానికి, అంటే బైనరీ వెయిట్స్. ఫస్ట్ దానికి మీకు ఇది 2 పవర్ 0 1 2 3, నెక్స్ట్ ఇక 2 పవర్ 0, నెక్స్ట్ 2 పవర్ 1 2 స్క్వేర్, ఇక 2 పవర్ 1 నెక్స్ట్ కాబట్టి ఇంక్రీజ్ అయింది 2 స్క్వేర్, నెక్స్ట్ 2 క్యూబ్. అలాగే లాస్ట్ కేసుకి ఏమొస్తుంది 2 పవర్ 4, కాబట్టి 16. అవుట్పుట్ E బై 16. అలా ఒక కేసుకి మీరు చేసి మిగిలిన కేసెస్కి అవుట్పుట్ వోల్టేజ్ వాల్యూ ఫార్ములా వేసేయచ్చు. ఇన్ జనరల్ Dn ఇన్పుట్ ఈజ్ 1 అండ్ ఆల్ అదర్ ఇన్పుట్స్ ఆర్ 0. ది అవుట్పుట్ ఈ జనరల్గా అవుట్పుట్ ఈక్వేషన్కి అవుట్పుట్ రిలేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే Vout ఈక్వల్ టు E బై 2 పవర్ క్యాపిటల్ N మైనస్ స్మాల్ n. ఇక్కడ క్యాపిటల్ N అంటే టోటల్ నెంబర్ ఆఫ్ బైనరీ ఇన్పుట్స్, E అంటే మనం తీసుకునే వోల్టేజ్, అప్లై చేసే వోల్టేజ్ 5 volts. దెన్ ది అవుట్పుట్ వోల్టేజ్ వెన్ ది ఇన్పుట్ ఈజ్, మనం ఇప్పుడు 0 1 0 0కి ఎంత రావాలి మనకి, 0 1 0 0 మనం ఎంత వేసాము, E బై 4 వేసాం. అంటే ఇక్కడ E అంటే ఎంత 5 బై 4 రావాలి. అది వచ్చిందో లేదో మనం ఈ ఫార్ములా ద్వారా అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ క్యాపిటల్ N అంటే నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్, బైనరీ ఇన్పుట్స్ 4 digits తీసుకున్నాం కాబట్టి 4, మైనస్ స్మాల్ n అంటే 2, 4 మైనస్ 2 2, కాబట్టి 5 బై 4, కాబట్టి 5 బై 4 వచ్చింది. కాబట్టి E బై 4 ప్లేస్లో 5 బై 4 అంటే 1.25 volts. ఇది జనరల్ ఫార్ములా. నెక్స్ట్కి టు ఫైండ్ ది అవుట్పుట్ వోల్టేజ్ కరెస్పాండింగ్ టు ఎనీ ఇన్పుట్ కాంబినేషన్, the principle of superposition and simply add the voltages produced by the inputs. Next, typical values of R and 2R are 10 kilo ohms and 20 kilo ohms respectively.
ఆర్ అనేది మనం 10 కిలో ఓమ్స్ తీసుకుంటే 2R అనేది 20 కిలో ఓమ్స్ వస్తుంది. నెక్స్ట్ ది అవుట్పుట్ ఆఫ్ ది R to 2R ladder network is connected to the high impedance circuit. An op-amp configured as a voltage follows can be used for this purpose. The principal advantage of this converter is that resistors of only 2 values are required. ఓన్లీ 2 వాల్యూసే మనకి ఇందులో రిక్వైర్డ్. ఇదేంటంటే డిజిటల్ టు ఎనలాగ్ కన్వర్టర్స్. అంటే మనం కన్వర్టర్స్ మీకు 2 టైప్స్, డిఏసి అండ్ ఏడిసి. ఈరోజు మనం ఓన్లీ డిజిటల్ టు ఎనలాగ్ కన్వర్టర్స్ గురించి నేర్చుకున్నాం. ఇందులో మనకి 2 మెథడ్స్. ఫస్ట్ మెథడ్ బైనరీ వెయిటెడ్ రెసిస్టర్ నెట్వర్క్, సెకండ్ మెథడ్ R to 2R ladder నెట్వర్క్.